ఈ రోజున రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారి మీద దాడి చాలా హేయమైన చర్య. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చాలా ఖండించదలుగుతున్నారు. ఇది ప్రజలందరూ గుర్తెరగాలి. ఆ రోజున ఓ ఫ్లెక్సీ వివాదం ఇలాంటి జరగకూడదని ఆయన శాంతియుతంగా ఆ ఫ్లెక్సీ అక్కడి నుంచి తీసేయండి, ఎటువంటివి ఉండకూడదు అని చెప్పినందుకు ఆయన మీద కక్ష కట్టి తెలుగుదేశం సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధులు ఆడవారు అని చెప్పుకుంటా కూడా చాలా సిగ్గుగా ఉంది. ఆయన్ని విపరీతంగా హెరాస్ చేసి ఆ హెరాస్మెంట్ దూరంలో ఆయన ఒక చిన్న మాట దొరికినందుకు ఆయన ఇంటి మీద చాలా దాడి చేసి ఇల్లంతా కూడా చంద్రవందర చేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరి మీద ఆడవారందరి మీద కూడా చాలా దాడి చేసి పిల్లలు ఉన్నారు ఏంటి పరిస్థితి లేకుండా 6 గంటల పాటు అసలు చాలా నిరంకుశత్వంగా దాడి చేశారు. అది చాలా ఖండించదగిన విషయం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఇదేం చర్యలు, ఇదేంటి రాజ్యాంగం లేదా, ఏంటిది చర్య అని చెప్పేసి అందరూ కూడా ఆలోచించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఈవేళ మేము తణుకు నియోజకవర్గం శ్రీ కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మీ అందరం కూడా తణుకు నియోజకవర్గానికి సంబంధించిన కాపు సోదరులు నాయకులందరూ కూడా ఆయన కుటుంబానికి మా సంపూర్ణ మద్దతు ఇవ్వడం కోసం మేము గుంటూరు వెళ్తున్నాం. ఆడపిల్లలైనా సరే చక్కగా వాళ్ళు మాకు ఎంతో ప్రేరేపించారు. ఆ అమ్మాయిలిద్దరూ కూడా చక్కగా మాట్లాడుతున్నారు. ఆయన ఇది చూసి ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు రహితంగా కులాలకు రహితంగా కూడా అందరూ కూడా ఆయనకి మద్దతు తెలుపుతున్నారు. మేము ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలను మేము ఇలాంటి చేయకూడదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా దారుణంగా ఇంతకు మించిన మాటలు మాట్లాడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అలాంటివి ప్రేరేపించలేదు. మా నాయకులు కూడా అప్పుడు ఏమి ఇలా ఇళ్ల మీదకి దాడి చేయడం అటువంటి ఏం చేయలేదు. మీరు కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు. ఇది రాబోయే కాలంలో రాష్ట్రంలో విపరీత ధోరణికి వెళ్ళిపోతుంది. మీరు ఏదో అనుకుంటున్నారో అధికారం శాశ్వతం, మనం బతికున్నంతకాలం ఉంటాం అనుకుంటున్నారు. కానీ కాలచక్రం ఒకటి వస్తుంది, ప్రతి 5 ఏళ్ళకి మార్పు వస్తుంది. కానీ మీకు ఈ 2 సంవత్సరాల్లోనే ఇదేం గవర్నమెంట్ రా బాబు, ఇలాగా ఇబ్బంది పెట్టేస్తున్నారని చెప్పేసి ప్రజలందరికీ తెలిసేటట్టు మీరే ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి చర్యలు మున్ముందు ఇంక ఏ ఇండ్ల మీద కూడా దాడి చేయకుండా మేమంతా కూడా ఇలాంటి చర్యలను ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా హేయమైన చర్య అని చెప్పుకుంటున్నారు. ఇది మీరు పరిగణలోకి చంద్రబాబు నాయుడు గారు, మీరు చాలా సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రిగా మీరు ప్రజల అవకాశం మళ్ళీ 4వసారి అవకాశం ఇస్తే మీరు ఇటువంటి సంస్కృతి పాల్పడటం అన్నది చాలా దారుణం అండి. మీరు మాత్రం గుర్తెరిగి భవిష్యత్ కాలంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. కాపు నాయకుల్ని అనగదొక్కే ధోరణి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అవలంబిస్తున్నాడు. అటు రంగా నుంచి ఇంకా తెలుగుదేశంలో ఉన్న నాయకుల్ని అనగదొక్కుతాడు, వైఎస్ఆర్సీపీ దాంట్లో ఉన్న నాయకుల్ని అనగదొక్కుతాడు. ఇలా ఎదకనివ్వకుండా రాజకీయంగా అనగదొక్కే ధోరణి, ఇది కక్ష సాధింపే ధోరణి. అటు ముద్రగడ పద్మనాభం గారిని అయితే ఏమన్నా, ఇటు అంబటి రాంబాబు గారిని అయితే ఏమండే, పేరున నాని గారిని అయితే ఏమన్నా, ఇలాంటి పెద్ద పెద్ద నాయకుడిని ఎదగనివ్వకుండా తొక్కడమే ఆయన కాపు కులాన్ని తొక్కడమే ఆయన ధ్యేయం. ఏ పార్టీలో ఉన్న కాపులైనా తొక్కే ధోరణే అవలంబిస్తున్నాడు ఆయన. ఇది తగ్గించుకోవాలి. ఆయన మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద ఏదైతే దాడి జరిగిందో అది హేయమైన చర్యగా మేము రాష్ట్రంలో ఉన్న కాపులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుచేత అంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే కాపుల మీద దాడులు చేయడమే పనికట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు మొదలెట్టుకుని ఆరాధ్యదేవుడి కాపుల ఆరాధ్యదేవుడి వంగవీటి మోహన రంగాన్ని ఎంత ఘోరంగా చంపేశారో, ఎవరి హయాంలో చంపేశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారి మీద ఎన్ని చిత్రహింసలు గురి చేశారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని బాధలు పెట్టారు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరొకసారి ఈ రాష్ట్రంలో కాపుల తరపున కానివ్వండి, పార్టీ తరపున కానీ వాయిస్ వినిపిస్తున్న అంబటి రాంబాబు మీద చర్య ఏ రకంగా చేశారంటే ఒక ఉగ్రవాద చర్య కంటే ఎక్కువగా చేశారు. ఉదయం 10 గంటల కింద వచ్చిన వారు దాడి చేసిన సమయం 11 గంటలైతే సాయంత్రం 12 గంటల వరకు ఎంత చిత్రహింసలు గురి చేశారో ఫ్యామిలీని అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ ఫ్యామిలీకి ఏదైతే అంబటి రాంబాబు గారి ఫ్యామిలీ ఉందో ఆ ఫ్యామిలీకి ఈ రాష్ట్రంలోని కాపు సోదరులందరూ కూడా అండగా ఉంటారని వారు భరోసా కల్పించడానికి మన తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కారుమూరి వెంకటనాగేశ్వర ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారికి సంఘీభావం తెలిపించడానికి వెళ్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.